మరి సందర్భం కలిగి ప్రతి విషయం కూడా చిత్తపాటు కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? చిత్తపాటు. దైవజనుడు సన్నద్ధుడై ఉండాలి అని వాక్యము తెలియజేస్తుంది. దైవజనుడు ప్రతి విషయంలో చురుకుగా ఉండాలి, దైవికంగా ఉండాలి, యథార్థతగా ఉండాలి. నడవడి కానీ, చూపు కానీ, ఆలోచన కానీ, ప్రవక్త కానీ, ఉద్దేశం కానీ, తలంపు కానీ మరి ఏదైనా కూడా దేవుని నామానికి అవమానపరచకున్నట్లుగా దైవజనుడు ఎలా ఉండాలి? ప్రతి విషయంలో మనం చూసినప్పుడు మనకు దేవునికి నచ్చేవారుగా, ప్రజలకు నచ్చేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మనసు, ఈ ఆలోచన, ఈ ఉద్దేశం, ఈ తలంపులు ఇవన్నీ కూడా సాఫీగా ముందుకు కొనసాగాలంటే మనం ఎలా ఉండాలి? చిత్తపాటు అనేది చాలా అవసరం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చాలా అవసరం. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో కూడా నెగ్లెక్ట్ గా ఉండకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ఎలా ఉండకూడదంట? సన్నిధుడై ఉండాలి. ప్రతి విషయంలో కూడా సన్నిధుడై ఉండి నెగ్లెక్ట్ చేయకుండా మరి దేవుని పని మనము ఎప్పుడైతే కొనసాగిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మన పని కూడా ఏం చేస్తాడైనా కొనసాగిస్తూ వస్తుంటాడు. దేవునికి స్తోత్రం. కొనసాగిస్తూ వస్తుంటాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మరి పరలోకం నుండి భూలోకానికి వచ్చినప్పుడు ఆయన చేసిన మరి ప్రతి దినము కూడా ఆయన ఏం చేసేవారంట? ప్రార్థన చేసేవారంట. ప్రతి మరి రాత్రంతా కూడా మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు గడిపేవాడు. దేవునికి స్తోత్రం. తండ్రి అని నీ చిత్తము ప్రభుని మొదలుపెట్టి మరి యేసు ప్రభువారు ప్రతిదినము మారకుండా ప్రార్థన చేసేవాడు. అందుకే ఆయన మరి భూలోకానికి కూడా మరి ఎంతో మంది ఆయన దేవుడని ఎంతో మంది విశ్వసిస్తున్నారు. ప్రపంచం అంతా కూడా యేసయ్య నామాన్ని గణపరుస్తున్నారు. అందుకే దేవుడు ఎరిగిన మనము, సంఘాన్ని బోధిస్తున్న మనము, మరి విశ్వాసాలకు ప్రకటిస్తున్న మనము అందరికంటే మనం ఎలా ఉండాలంట? సన్నద్ధుడై ఉండాలి. ప్రతి విషయంలో జాగ్రత్త అనేది పాటించాలి. ప్రతి విషయంలో ఏం చేయాలండి? జాగ్రత్త అని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. మరి దేవుని పరిచయము నెగ్లెక్ట్గా చేయకూడదు. దేవుని పరిచర్య, దేవుని పని నెగ్లెక్ట్ చేయకూడదు. నేనేం చేశానంటే మరి నేనేం దాచుకోవట్లేదు. మొన్నది సేవకులు చెప్తున్నాను. కొన్ని దినాలు నేను దగ్గర ఒక 4-5 నెలలు కూడా దేవుడి పని ఎలా చేసేవాడిని? నెగ్లెక్ట్గా చేసేవాడిని. దేవుడి పని ఏం చేసేవాడిని? ఆదివారం కదా ప్రార్థన చేసుకుని ఆదివారం. కానీ ఆలోచన ఏమైంది? నెగ్లెక్ట్గా అయిపోయింది. దేవుని పరిచయంలో, దేవుని పనిలో ముందుకు కొనసాగకుండా వెనక చేయడం వల్ల ఏమైందంటే సమస్యలు ఏమైంది? తిరగబడ్డాయి. దేవునికి స్తోత్రం. తిరగబడ్డాయి. అది కూడా మనం మంచిగా అనుకోని కీడు మేలు అని తలంచినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఇది నా మేలు కొరకే, ఇది నా మేలు కొరకే. నిజంగా నేను కొన్ని విషయాల్లో దేవుని పని నెగ్లెక్ట్ చేశాను. అంటే 4 సంవత్సరాలు ఆన్లైన్ ప్రేయర్ మానేసి దేవునికి స్తోత్రం. దగ్గర ప్రతి ఆన్లైన్ ప్రేయర్ బాగా జరిగింది. మందిరం అనేది కరోనాకు వెనకాల బాగా జరిగింది. కరోనా వచ్చిన తర్వాత లెగ్నెంట్ చేసేసి దేవుని పని అశ్రద్ధ చేశారు. అదొకటి గొలుసు ప్రార్థన అశ్రద్ధ చేశారు. దానివల్ల ఏమైంది? దేవుని నామానికి మహిమ రాకుండా అయిపోయింది. దేవునికి స్తోత్రం. మేము చేసే ప్రార్థనలు, మేము చేసే విన్నపములు దేవుని స్తుతింపబడాలి. కారణం ఏంటంటే మేము చేసిన ప్రతి విషయంలో ఏమైపోయింది? మన అశ్రద్ధ కలిగింది. కాబట్టి దానివల్ల కొన్ని సమస్యలు లేవనెత్తబడ్డాయి. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడాడు. బిడ్డలు కొంతమందితో మాట్లాడాడు. డైరెక్ట్గా మాట్లాడాడు. పరిశుద్ధాత్మ ఇదిగో మాస్టర్ గారు, ఈ పని మీరు మానేశారు. ఆన్లైన్ ఒక సహోదరి వచ్చి భయముఖంగా వచ్చి మాట్లాడారు. ఒకసారి ఇదిగో గొలుసు ప్రాంతం మీరు మానేశారు. పెట్టండి అన్నా కూడా నేనేం చేశాను? బేకారం చేశాను. చేసిన ఆ సమయంలో ఈ నెలలో, పోయిన నెల, ఈ నెల, అప్పుడు 3 నెలలు కూడా ఏమైపోయిందంటే చాలా సమస్యలు వచ్చింది. ఒక తీర్మానం చేసుకున్నాడు. మళ్ళా దేవుని పని నిర్లక్ష్యం నేను చేయను. దేవునికి స్తోత్రం. అందుకే ప్రతి విషయంలో కూడా దైవజనుడు అనేది ఎలా ఉండాలి? సన్నద్ధుడై ఉండాలి. వాక్యం బోధిస్తుంది. సన్నద్ధుడై ఉండాలి. దేవుని పని
అజాగ్రత్త చేయకూడదు. ఎలా చేయాలి? జాగ్రత్తగా చేయాలని వాక్యము మనకి తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. మనమే అనేకులకి మనం చెప్పేవాళ్ళము, మనమే అజాగ్రత్తగా ఉండి నిర్లక్ష్యంగా ఉంటే ఏ సమస్య, లోకంలో ఉన్న సమస్యలన్నీ మన మీద ఎట్లా ఉంటాయి. దేవునికి స్తోత్రం. వాటిని తప్పించాలి, వాటిని ఎదిరించాలంటే మనం ఎలా ఉండాలి? యేసయ్య మనకు చూపించిన ఆ మార్గం ఏంటో చూసాం కదండి. మరి లూకాసు వార్త 6:12 అనుదినము ప్రతిదినము పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థించిన మానలేదు. దేవునికి స్తోత్రం. రాత్రంతా కూడా మరి తండ్రితో గడిపారని వాక్యం చెప్తుంది. అలాగే మన సేవకులైన మనము కూడా ఎలా ఉండాలి? ప్రార్థనలో సమర్థులై ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చాలా మరి ప్రతి సమస్యకు పరిష్కారం కలిగి మనకు దొరుకుతుంది. సమస్య ఏం చేస్తుంది? సాల్వ్ అవుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే విజయాన్ని మనము సాధించగలం, విజయం సాధించగలం అంటే ఆత్మవిశ్వాసమే ఉండాలి. ప్రతి క్షణము ఏ సమయం ఎలా ఉంటుందో, ఏ సందర్భం ఎలా ఉంటుందో. దేవునికి స్తోత్రం. మన రాత్రి ఒక 3 రోజుల కింద కీర్తనమే మా సంఘంలో గారికి 1 గంట ప్రాంతంలో ఒక శక్తి దైవం అనేది ఆవరించి వర్షం మరి 1,00,000 వారు ప్రార్థన పెట్టుకున్నారు. పోయిన 1,00,000 వారిని అయితే దేవునికి స్తోత్రం. రాత్రి 1 గంటకి ప్రార్థన చేశారు, ఫోన్ చేశారు. ఇలా పరిస్థితి, మనిషి మనలో లేడు. మనం ఏం చేయాలి? అప్పుడు భయపడుతుంది, వెళ్ళాలా? ధైర్యంగా ఉండాలి. ప్రతి సమయంలో సన్నద్ధుడిగా ఉండాలి. వెళ్ళి ప్రార్థన చేసాం. యేసు రక్తం కోసి ఆగేకి బలమైన ప్రార్థన చేసి గంట తర్వాత మనలో వచ్చాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రార్థనే మనకు ఆయుధం. దేవునికి స్తోత్రం. మన చేతుల ఆయుధం ఏంటి? ప్రార్థన, ఆసక్తి, ప్రార్థన. మనము పరిశుద్ధాత్మతో నింపబడిన వారమే ఉండాలి, నింపబడిన వారమే ఉండాలి. ప్రతి విషయం ఏ సందర్భంలో, ఏ సమయంలో మనకి ఎదురవుతుందో మనకి తెలియదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం చేస్తారు? యేసు ప్రభువారు అనుదినము ప్రార్థన మానకుండా. దేవునికి స్తోత్రం. విజయంలో విజయాన్ని సాధించారు, విజయాన్ని సాధించారు. దేశాన్ని, ప్రపంచానంతా కూడా ఆయన ఏదో. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ప్రార్థన మానడం జరగలేదు. దేవునికి స్తోత్రం. అలాగే తన శిష్యులైన కూడా వాళ్ళు ఏం చేశారనేది మనము ఈరోజు మనం ధ్యానించుకుందాము. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము చూద్దాము. 25వ వచనంలో ఒక మాట మనకు అక్కడ కనపడుతుంది. చూద్దాం. దేవునికి స్తోత్రం. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 25వ వచనము అక్కడ మనకు కనపడుతుంది. చూద్దాం. అయితే అర్ధరాత్రి వేళ పౌలు సీలలు దేవునికి స్తోత్రం ఏం చేస్తున్నారు? ఎటువంటి స్థితిలో వారు ప్రార్థన చేస్తున్నారు? ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళంటే పౌలు సీలలు జైలులో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడ ఉన్నారంట? జైల్లో ఉన్నారు. కాబట్టి జైల్లో ఉన్నారని విచారణతో ఉండలేదు, బాధతో ఉండలేదు. ఈ బాధ ఎప్పుడు తప్పిపోయింది, అయ్యో మేము ఎప్పుడు బయటపడతాము అనే ఆలోచన కాకుండా వాళ్ళు చేస్తున్న ఆయుధం ఏంటో తెలుసా? వాళ్ళు చేస్తున్నది ఏంటి? ప్రార్థన చేయడం ప్రారంభించారు. పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ వాళ్ళు ప్రారంభించినప్పుడు గొప్ప విజయాన్ని చూశారు. దేవునికి స్తోత్రం. కానీ యేసు ప్రభు శిష్యులు ఎవరండి? అపొస్తలులైన పౌలు సీలలు. అర్ధరాత్రి వేళ వాళ్ళు ఏం చేశారంటే పౌలు గారు యేసు ప్రభు శిష్యులు కదా పౌలు గారు అపొస్తలులా దేవునికి స్తోత్రం. అపొస్తలులు దేవునికి స్తోత్రం. అరే ఈయన శిష్యుడు, పౌలు శిష్యుడు సీల. దేవునికి స్తోత్రం. పౌలు శిష్యుడు ఎవరు? సీల. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? అపాయకరమైన, ఆపదకరమైన సమస్యల జైల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం. బంధింపబడి ఉన్నారు. ఎలా ఉన్నారంట? బంధింపబడి ఉన్నారు. విడుదల కలిగిందంటే దేని ద్వారా? అర్ధరాత్రిగా ఏం చేశారంటే ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ దేవుని ఆరాధించారంటే. దేవుని ఆరాధించారు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాము? కృంగిపోతాం,
మానసికంగా ఉండిపోతాం. ఎందుకు ఇలా వచ్చింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ సమస్య, నేను ఏం చేశాను అని మనం వెతుకుతుంటాం. దేవునికి స్తోత్రం. మనం వెతుకుతుంటాం, అదే ఎందుకు వచ్చింది ఈ సమస్య అని సమయం ఏం చేస్తామంటే వ్యర్థంగా గడుపుతాం. దేవునికి స్తోత్రం. ఇదో ప్రభా, ఈ సమస్య నాకు వచ్చిందంటే దీని వెనకాల ఏదో ఉంటుంది, ప్రభా నన్ను క్షమించని మనం ఎప్పుడైతే మనం మోకరించి ఆసక్తిగా పరిశుద్ధాత్మ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే ఎటువంటి సమస్య ఏమవుతుంది, దేవుడు విడుదల ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఏం దొరికిందంట, విజయం దొరికింది, విడుదల దొరికిందండి. అక్కడ గొప్ప కార్యం చేశారు వాళ్ళు. పౌరుషులు ఏం చేశారు, జైలధికారికి ఏమిచ్చారు, రక్షణ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఏమిచ్చారండి, రక్షణ ఇచ్చారు. జైలధికారికి, కుటుంబానికి ఏమిచ్చారు. నిజంగా మన ఏదైనా సమస్య వచ్చిందని మనం ఉండిపోతే ఏమైనా కార్యం జరుగుతుందా, జరగదు. దేవునికి స్తోత్రం, జరగదు. అందుకే ఏది ఏమైనా సరే ఒక పూట ఆహారం లేకపోయినా సరే ఏం జరగాలి, దేవుని పని జరగాలి. ఏం జరగాలండి, దేవుని పని జరగాలి. ఎప్పుడైతే దేవుని పని అశ్రద్ధగా ఉంటామో, నెగ్లెక్ట్ చేస్తామో, లోకం వైపు మన ఆలోచన, మన దృష్టి ఉంటుందో ఏమవుతుంది, దేవుని పని ఏమవుతుందంటే దూరం అవుతుంది. దుష్టుడు మనం ఏం చేస్తాడంటే, దుష్టుడు ఎవరు పడతాడు చూడమ్మా. ఓకే, దేవునికి ఇస్తూ హల్లెలూయా. దుష్టుడు ఏం చేస్తాడు, శావు కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. ఎవరినండి, శావు కుటుంబం, శావుకు కుటుంబాన్ని, శావుకు బిడ్డలు కానీ ఏంటి సంఘం అంతా రోజు ఎవరే, సంఘం అంతా పాడైపోతే కాకుండా ఎవరు, శావుకు కొడితే, శావుకుని బంధిస్తే సంఘం ఏమవుతుంది, చల్లా చెల్లుతుంది. వాడి ప్లాన్ దేవునికి ఇస్తూ ఉంటారు. నిజంగా మనం ఏం చేయాలి, అటువంటి నిజంగా ప్రార్థన చేయలేదండి, ఏంటి ఏంటి అని ఆలోచించినప్పుడు దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈయన కోల్పోయా, నా పనిను సరిగా నువ్వు జరిగించట్లేదు కాబట్టి దేవుడు తెలియజేశాడు. తెలియకుండా ఏ పని చేయమా, తెలియకుండా మనకి శిక్షించడు, చెప్పే చేస్తాడు దేవుడు. ఏంటి దేవుడు ఏం చేస్తాడని చెప్పే చేస్తాడు. ప్రతి విషయం ఎవరితో ఒకరితో మాట్లాడతారు. దేవుడికి స్తోత్రం. ఆత్మ పేరు కలగజేసి